నాటి నుండి నేటి వరకు ఇటుగా నిలదీస్తూ అందరం మన రేవంతన్నా నిగది ప్రమోదన్నరా ఎల్బీ నగరు పెట్టన్నరా మన అందరినీ సాడురా ప్రమోదన్నే అందరూ అందుకే పెద్ద నాయకుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగదీసి అయ్యే మొనగాడు ఓహమంటూ లేని వాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజును తెస్తాడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం మన వంతుగా కన్నకు తోడుగా మన ఉద్యమానికి సిద్ధమైపోదా తెలంగాణ సింగమోలే కదిలినాడు అందరూ కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న సామాజిక ఉద్యమ నాయకుడు సోదరుడు దాదాపు 20-30 సంవత్సరాల నుంచి ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్ర కళామండలి ఎంఆర్పీ కళామండలి అధ్యక్షులు మల్లపాక అనిల్ కుమార్ సోదరుడు ప్రమోద్ కుమార్ సోదరుడికి చట్టసభలో ఇవ్వాలని ఆశిస్తున్నాడు. అందరికీ ఆ తరఫున జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు మంచి శుభదినము.
ఉద్యమాలకు పురిటిగడ్డ అయినటువంటి ఖమ్మం జిల్లాలో పుట్టినటువంటి తమ్ముడు ప్రజాస్వామికబద్ధంగా రాజ్యాంగ హక్కుల కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంలో ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీ సోదరుల కోసం వారి హక్కుల కోసం ఆశయాల కోసం నిరంతరం శ్రమజీవిగా తమ్ముడు శ్రమికునిగా ఉండి ఆ శ్రమలకు ఓర్చి కష్టాలకు కన్నీళ్లకు తోడుగా ఉండి ఏదైతే బడుగు బలహీన పేద వర్గాలను విద్యా ఉద్యోగ రాజకీయ ఆర్థికంగా రావాలని వారి పట్ల చిత్తశుద్ధితో సేవలు చేస్తున్నటువంటి నా తమ్ముడు అనంటే అన్నా నేను ఉన్నానంటూ, అన్నా అంటే తమ్ముడు నేను ఉన్నానంటూ నిరంతరం ప్రజల్లో ఉంటున్నటువంటి తమ్ముడు యాతకుల ప్రమోద్. వారికి నిండా 100 ఏళ్ళు 1000 ఏళ్ళు ఇలాగే జన్మదిన శుభాకాంక్షలు తమ్ముడు జరుపుకోవాలని కోరుకుంటూ, రాబోయే భవిష్యత్తు కాలంలో తమ్ముడు శ్రమిస్తున్నటువంటి శ్రమకు ఇక్కడ ఉన్నటువంటి చట్ట సభలలో మన ఇక్కడ చిరంజీవి గారు ఉన్నారు, ఇదిల పరిశన్న గారు ఉన్నారు, మీ అందరి పత్రికా విలేకరుల ఆశీస్సుల అభిమానాలతోని చట్టసభల్లోకి తమ్ముడిని పంపడం కోసం మనం ఒక కార్యకర్తలుగా మనం అందరం కూడా కలిసి శ్రమించాలి, తమ్ముడిని పంపించాలి. ఎందుకనంటే తమ్ముడు ఎంతటి శ్రమకైనా ఒక కార్యకర్తగా ఎల్బీ నగర్లో ఉన్నటువంటి వ్యక్తి ఇలా ఒక డీసీసీ చైర్మన్ స్థాయికి ఉండగలిగిండనంటే తన శ్రమను గుర్తించే మన చిరంజీవి గారు మరి మహోన్నతమైనటువంటి ఒక గొప్ప చరిత్ర గలటువంటి కాంగ్రెస్ పార్టీలో రంగారెడ్డి జిల్లా డీసీసీ చైర్మన్ స్థాయికి తీసుకురావడానికి ప్రయత్నం చేసిండు మన చిరంజీవి గారు. వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ఎంఆర్పిఎస్ తరఫున కళాభివందనలు తెలియజేస్తున్నాను. కాబట్టి సింహం లాంటి తమ్ముడు, చిరుత లాంటి తమ్ముడు ముందుకు దూసుకుపోవాలని కోరుకుంటూ, పులిలా గాండ్రించరా సింహంలా దొరికెరా యాతాకుల వంశమందు పుట్టిన పులి బిడ్డరా, మురిసితే ముత్యమురా నవ్వితే రత్నమురా, తిరగబడితే సింహంరా మనసున్న వాడురా మనవన్నా మానవతావాదిరా ప్రమోదన్నా, మనసున్న వాడురా మనవన్నా మానవతావాదిరా ప్రమోదన్నా. మరి మంచి మనసుతోని ఈ విధంగా నిండా 100 ఏళ్ళు ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షుడు ఇదిల పరిశన్న గారికి కళాభివందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. వర్ధిల్లాలి. మరో సామాజిక ఉద్యమకారులు తెలంగాణలో కీలకంగా ఉద్యమాన్ని కూడా సైతం లెక్క చేయకుండా పక్కన పెట్టి తెలంగాణ నుంచి వీరపోరాటం చేసినటువంటి మా అన్న మరి తిరుపతి ఆలయ గారు ప్రమోదు జన్మదిన శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చారు. వారికి మా అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.
తీర్చాలని కూర్చున్నాం. అమ్మ కానీ పంపించండి. మరి ప్రమోద్ గారిని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సంపూర్ణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాడు. దాసన్న వేదిక మీద అంటూ కోరుతున్నాం. మరి ప్రమోద్ కుమార్ మరి ఆశించడానికి దాసన్న కేక్ కట్ చేసి తమ్ముడికి అర్థం తెలియజేస్తున్నాడు. ప్రమోద్ కుమార్కు నా జన్మదినం సందర్భంగా నాకు మంచి ఈరోజు సినీ ప్రముఖుల్లో మా అన్న ఎంతో సలహాలు ఇచ్చుకుంటూ మీడియా పరంగా కానీ ఏదైనా సరే రాజకీయ పరంగా కానీ నా సేవలన్నీ వాట్సాప్లలో ఫేస్బుక్లలో చూసి ఎంతో ప్రోత్సాహం చేస్తూ తమ్ముడు నువ్వు ఇంకెదగాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా దీవిస్తున్నటువంటి మా దాసన్నకి ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి హృదయపూర్వక ధన్యవాదాలు అన్న. అన్న లవ్ యూ అన్న, నువ్వంటే నాకు చాలా ఇష్టం అన్న. మీరు ఎన్నో ఛానళ్ళల్లో తీర్మార్ దాసన్న అంటే బిత్తిరి సత్తి కంటే ముందు దాసన్న కార్యక్రమాలు అన్ని ఛానళ్ళలో తీర్మార్ దాసన్న అంటే దాదాపు ఒక 200-300 సినిమాలలో నటించున్నాడు అన్న. 100 సినిమాలు నటించినటువంటి దాసన్న ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషకరం అన్న. మీ ఆశీస్సులు ఎప్పుడు ఇలానే ఉన్నాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న. ప్రమోద్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ముందు రాజకీయాల్లోకి వచ్చి కూడా మన కరోనా టైంలో కూడా చూసిన కేవలం ఆయన వాట్సాప్లో ఫేస్బుక్లో చూసి వెంబటే ఫోన్ చేసిన ప్రమోద్ చాలా మంచి కార్యక్రమం చేస్తున్నావు. ఎందుకంటే ఎక్కడో అక్కడ ఉన్నా కూడా బయటికి రాని పరిస్థితి కరోనా అంటే. అలాంటి కరోనాలో ప్రమోద్ ముందుకు వచ్చి ప్రతి ఒక్కరికి తన సహాయం అంటూ చేసి ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. సో ఇతను ఫ్యూచర్లో మంచి రాజకీయాలు కావాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. యాదవ హక్కుల సంఘం అధ్యక్షురాలు అల్లు ఉపేంద్ర యాదవ్ గారిని వేదికగా కూర్చున్నాం. అక్క రానక్క మరి ఏ కార్యక్రమం అయినా పంతులు గారితోనే ప్రారంభిస్తాడు తమ్ముడు ప్రమోద్. అదేవిధంగా జన్మదిన శుభాకాంక్షలు ఇవ్వడానికి వచ్చిన పంతులు గారికి మా అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే తెలంగాణ టైగర్ మహిళా విభాగానికి మరి యాదవ హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సోదరి ఉపేంద్ర యాదవ్ గారు చాలాతో తమ్ముడిని సన్మానిస్తున్నారు. సన్మానిస్తున్నది. మరి ఈ బర్త్డేలు ఇంకెన్నో చేసుకోవాలని కోరుకుంటూ మరి ఏదో ఒకప్పుడు చట్టసభలో పోయి మన సమస్యల మీద పోరాడి కోరుకుంటూ జీవిస్తున్నది ఉపేంద్ర యాదవ్. ఆమెకు మా అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన ముఖ్య అతిథులు మరి అన్న తమ్ములకు, మీడియా మిత్రులకు, మరి సోషల్ మీడియా సోదరులకు అందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రమోదు అంటే ప్రజల మనిషి. ప్రమోదు అంటేనే ప్రజల మనిషి అనే పేరులోనే ఉంది. ప్రజలకు సాయం చేసే ఒక జ్ఞానం. ఒక ప్రజలకు అందరూ సాయం చేయలేరు, వాళ్ళు ఉన్నా కూడా పెట్టరు. కానీ లేకున్నా కూడా
తన వంతు సహాయము ఎంతోమంది మరి వృద్ధ బాధితులకే కాదు మరి మిగతా వాళ్ళు ఎంతోమంది కూడా కరోనాలో ఇబ్బంది పడ్డ వాళ్ళకి అందరికీ కూడా ఇంటింటికి పోయి ఎంత కరోనా ఉన్నా కూడా దాన్ని లెక్క చేయకుండా అందరికీ ఆకలి సల్లారిపిన సోదరుడు మా ప్రమోద్ తమ్ముడు. మరి తమ్ముడు గారికి మరి చాలా ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని మేమందరము 120 పుట్టినరోజులు చేసుకోవాలని తమ్మునికి హ్యాపీ బర్త్డే మరి చేసుకోవాలని తెలియజేస్తూ నేను ముగించుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మరి అధ్యక్షులు మా గురువు గారైన మరి పరశురాములు గారికి నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. జై భీమ్. ఉపేంద్ర గారికి ధన్యవాదాలు. సాధన గారు సురేందర్ గారు ఇప్పుడే వచ్చారు. సురేందర్ గారికి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రమోద్ పుట్టినరోజు సందర్భంగా వచ్చి తమ్ముని ఆశ్రయిస్తున్నాడు. చాలాతో సత్కరించి అన్ని విధాలా ఎదగాలని కోరుకుంటున్నాడు. సురేంద్రన్న పిలవగానే అంత దూరం నుంచి అన్న మరి మా తమ్ముని గురించి వచ్చి జన్మదిన వేడుకలు పాల్గొంటున్నందుకు అన్న సురేంద్ర అన్న గారికి మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రేవంత్ అన్న ఆశయ సాధనకై మరి భాస్కర్ గారు మరి ప్రమోద్ భక్తుల సందర్భంగా వచ్చారు. వేదికకి రావడం కోరుతున్నాం. ప్రమోద్ అన్న తీసుకొని వేదికకి రావడం కోరుతున్నాం. హలో మానేటి రామరెడ్డి అన్న గారికి స్వాగతం ఇస్తూ వేదిక మీద రాజుతూ వచ్చినాం. ఎల్బీ గారు అడ్డ కాంగ్రెస్ నాయకుడు మరి తమ్మునికి సోదరుని ఆదరిస్తున్నాడు. అందరూ చప్పట్లతో తమ్ముడిని దీక్షాకొచ్చున్నాం. పిలుగు రమేష్ గారు కూడా ధన్యవాదాలు. మరి కేక్ కట్ చేసి ఆశీర్వదిస్తున్నారు. పట్టుకోండి మీరు కూడా అందరూ పట్టుకోండి. ప్లాస్టిక్ చేసి తమ్ముడు ఆశీర్వదిస్తున్నాడు. కొంచెం ఓన్లీ ఫోటో కొంచెం 2023లో ఎల్బీ నగర్ నుంచి అసెంబ్లీకి పోవాలనుకుంటున్నాము. అన్న గారికి
రమేష్ గారు టీంతో మరి తమ్ముడిని శుభాకాంక్షలు చెప్తున్నాడు. రమేష్ గారికి ధన్యవాదాలు. రైట్, ఓకే. ప్రమోద్ కుమార్ గారి 35వ బర్త్డే సందర్భంగా ముందుగా ప్రమోద్ కుమార్ రంగారెడ్డి జిల్లా ఎస్సీసీల అధ్యక్షులు ముందుగా ఆయనకు బర్త్డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఎస్సీసీల అధ్యక్షులు రమేష్ గారు, అదేవిధంగా ఎల్బీ నగర్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పండు గారు, మరి డివిజన్ అధ్యక్షులు శశిధర్ గారు, గణేష్ గారు, అదేవిధంగా యూత్ కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు జైపాల్ గారు, ఇక్కడ చేసిన సోదరు సోదరులందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ప్రమోద్ కుమార్ ఇలాంటి బర్త్డేలు ప్రతి సంవత్సరం ఇంతకంటే ఘనంగా జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా ఆశీర్వాదించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎలిమినగర్ నియోజకవర్గ ఇన్ఛార్జి మా అన్న, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎలిమినగర్లో బతుకున్నదంటే, ఇవాళ మేము కండ వేసుకొని తిరుగుతున్నామంటే, ఇవాళ ఎలిమినగర్ ఎలక్షన్లో ఎంతోమంది రేవంత్లను మోసం చేసి వెళ్ళిపోయినా కాంగ్రెస్ పార్టీకి మేమున్నామని చెప్పేసి రైట్ సైడ్ రంగన్న, లెఫ్ట్ సైడ్ రామన్న అన్నట్టు మధ్యలో కార్యకర్తలు పెట్టుకొని ఇవాళ మన ఎంపీ రేవంత్ అన్న గారిని గెలిపడం జరిగింది మల్కాజిగిరిలో. అలాంటి నాయకుడు ఈరోజు ఎల్బీనగర్లో ఉండటం రామన్న గారికి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీలాంటి నాయకుడు మాలాంటి కార్యకర్తలకు ఎంతో అవసరమన్నా. వాస్తవానికి అన్న చిన్న పరిచయంతో అసలు ఎంత మనస్ఫూర్తి పిలిపండి అన్న, అసలు అన్నకి నేను కూడా అంతే అన్న. నాకు ఎప్పటికైనా అందరూ అంటారు, ఈ పవన్ కొంతమంది వ్యక్తులు, నాకు కూడా అన్నంటే చాలా ప్రేమ పిచ్చి. అన్న కోసం ఏ రకంగా నేను ఉపయోగపడతానని అన్నకు మాటిస్తున్నా. అన్న మీరు ఏ పిలిపించినా సరే ఆ పిలుపు కట్టుబడి మీరు ఏదని ఏదన్నా మీకోసం నా ప్రాణం తీసుకోవడానికి సిద్ధమన్నా. ఈ సభాముఖంగా తెలియజేస్తున్నానా, ఖచ్చితంగా మీరు ఎమ్మెల్యే కావాలి. మీరు ఎమ్మెల్యే కావాలి. రేవంత్ అన్న తెలంగాణ టైగర్, దళితుల ఆశా జ్యోతి మన అన్న రేవంత్ అన్న గారు ఖచ్చితంగా తెలంగాణకు ముఖ్యమంత్రి కావాలి. మనందరం కూడా అన్నగారిని గెలిపించుకోవాలని కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ నాయకులకు, అదేవిధంగా మా ఎస్ఎస్ఎల్ చైర్మన్ రమేష్ అన్న గారికి, దండాల గారి, మధుసూదన్ రాష్ట్ర కన్వీనర్ అన్నగారికి, జయపాల్ అన్న గారికి, చందు గారికి, ప్రతి ఒక్కరికి, మన నరసింహన్న గారికి, అదేవిధంగా అశ్వినపురం డివిజన్ అధ్యక్షులు శశిధర్ అన్న గారికి, ఉపేంద్ర గారికి, పరశురామన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి సినీ నటులు టీవీ5 తీర్మాల్ మల్లన్న ఒకసారి దర్శన తీర్మాల్ దాసన ఒకసారి మన రామన్న పరిచయం కావాలి. మాట్లాడుతుంటాడు ఫస్ట్ కంటే తిరుమల వార్తలు B6లో రామన్న ఇగో అన్న పట్టుకో. అట్లనా? ఓకే, ఏమైందా?
ఫోన్ నెంబర్ తీసి మాట్లాడు. కార్డు లేదు, నెంబర్ మరి రైతునాయకుడు రాజకుమార్ గారు నెంబర్ మెసేజ్ పెట్టు. అందరికీ ధన్యవాదాలు చేస్తూ ఒక 2 నిమిషాలు ట్రైన్కి రావాల్సి వచ్చినాం. 2 నిమిషాలు అన్నగారు గారిని అయిపోయినాక విన్నాం రాజకుమార్ గారికి. పాలన సామాన్యానికి రవి గారికి రాజకుమార్ గారికి మరి బ్రహ్మాండ జన్మదిన సందర్భంగా వచ్చిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈ జనపద పాల్గొన్నందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పాలన సామాన్య రాజకుమారు రవి కష్టపడకపోతే కష్టం, కష్టపడితే మన చేతులు కష్టపడేటోళ్ళు కావాలి అంతేనా? రేవంత్ గెలిచేదాకా కంకణం కట్టుకొని తిరగాలని చెప్పు. రమేష్ ఇవాళ 1 2 సామాజిక సేవ అన్న దేవభాస్కర్ అన్న గారికి స్వాగతం సుస్వాగతం. ప్రమోద్ కుమారు జన్మదిన వేడుకలు పాల్పంచుకోవడానికి తమ్ముడు దీన దేవభాస్కర్ అన్న గారికి వందనం. అన్న వేడుకలు నాటుకొచ్చున్నాం. గజమాలతో సోదరుని ఘనంగా సన్మానిస్తున్నారు. అన్న దేవభాస్కర్ అన్న గారికి ధన్యవాదాలు. మా రామన్నకు మాకు అండగా ఉండు. గజమాలతో మరి తమ్ముడిని సత్కరిస్తున్నారు. దేవభాస్కర్ అన్న గారి ఆశీస్సులు కావాలని సన్మానిస్తున్నారు. గజమాలతోటి అన్న రామచంద్ర గారికి ధన్యవాదాలు. గజమాలతో అన్న దేవభాస్కర్ గారి రామచంద్ర గారికి ధన్యవాదాలు. అన్నగారికి ధన్యవాదాలు. దేవభాస్కర్ గారికి ఇప్పుడు గౌరవనీయులు అన్న దేవభాస్కర్ అన్న గారిని తమ అమూల్యమైన సందేశం ఇచ్చాడు ప్రమోద్ కుమార్ గురించి. ప్రమోద్ కుమార్ యొక్క జన్మదినం ఇచ్చేసిన సోదరులు మల్రెడ్డి రామరెడ్డి గారికి, నాతో పాటు విచ్చేసిన రాష్ట్ర కన్వీనర్ ఎస్ఎస్ఎల్ మసూదన్ రావు గారికి, యువజన నాయకులు చిల్క ఉపేందర్ రెడ్డి గారికి, ధనరాజ్ గౌడ్ గారికి, ఇమ్రాన్ గారికి, మహేందర్ గారికి, మన సరునార్ డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ శివ గారికి, సైదుల్ గారికి, ఇబ్రాహీంపట్నం ఎస్ఎస్ఎల్ కన్వీనర్ రాజు గారికి, కిషోర్ గారికి, సంధు గారికి, యువ నాయకుడు రంజిత్ గారికి, ఇమ్రాన్ గారికి, శివ గారికి, ప్రవీణ్ గారికి, కిషోర్ గారికి, ఎన్ఎస్సి శివ గారికి, స్మైల్ గారికి, మహేందర్ గారికి, ఇక్కడ వచ్చిన సోదరులందరికీ కూడా
నమస్కారాలు తెలియజేస్తున్నాము. రియల్గా చాలా సంతోషకరమైన విషయము. ఎందుకంటే మన ఒక బడుగు బలహీన వర్గాల యొక్క నాయకుడిని ఎలిమినార్లో మనం సన్మానించుకునేందుకు చాలా అదృష్టంగా భావించాలి. మరి తమ్ముడు రియల్గా ప్రమోద్ నేను అతి తక్కువ సమయంలో నాకు పరిచయం అయినప్పటికీ కూడా నేను ప్రతినిత్యం చూసిన రంగారెడ్డి జిల్లాలో ఎక్కడ ఏ కార్యక్రమాలు జరిగినా ముందుంటున్నాడు. కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటాడు. కాంగ్రెస్ పార్టీ నుంచి మనం అందరం కూడా వారికి కూడా మనం అండగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో ఇలాంటి జన్మదిన కార్యక్రమాలు ఇంకెన్నో చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక పక్క ఆర్థికంగా, ఆరోగ్యంగా, రాజకీయంగా ఎదగాలని చెప్పేసి నేను ప్రమోద్ గారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇప్పుడు మన రాష్ట్ర అసిస్టెంట్ బండి మనసులో గారు మాట్లాడతారు. ఈరోజు రంగారెడ్డి డిస్టిక్ ఎస్సీ విభాగం అధ్యక్షుడు తమ్ముడు నాకు అతి కొద్ది కాలంలోనే పరిచయము. అయినా ఇవాళ పొద్దున్న లేవగానే అన్న ఎక్కడ ఉన్నావు, ఏం చేద్దాం, ఏం ప్రోగ్రామ్ చేద్దాం, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేద్దామని చెప్పేసి అడుగుతుంటే నాకు చాలా ఇంత మెచ్యూరిటీ ఉంది. 35 years ఆ తమ్ముడికి నేను చాలా సంతోషపడ్డా. అదేవిధంగా ఆయనకు ఎల్బీనగర్ నియోజకవర్గం కానీ మహేశ్వరంలో కానీ అన్న మన ఇద్దరు అన్నలు ఉన్నారు, మనం మహానిషాలు కష్టపడతాం, నువ్వు స్టేట్ కైనా నేను డిస్టిక్ అయినా కానీ ముందు మన అన్నలను గెలిపించుకోవాలి, జీవిత పోరాటం చేద్దాం, కాంగ్రెస్ ను గట్టెక్కిద్దామని చెప్పేసి అంటుండ్రు. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఇప్పుడు మన చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ఇట్లాంటి గొప్ప వ్యక్తి మన ప్రమోద్ కుమార్ గారు మన కాంగ్రెస్ పార్టీకి ఉండడమే అదృష్టం. ఫస్ట్ థింగ్ ఇట్లాంటి ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని చెప్పి ఆర్థికంగా కానీ ఆరోగ్యంగా కానీ కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ముందు తరాలు ముందు నడిపించాలని చెప్పి మన బండి గారు మన మధుసూదన్ గారు చెప్పిన విధంగా అన్ని ముందుండి ఈ కార్యక్రమాలు చేద్దామంటే మన కాంగ్రెస్ పార్టీకే చాలా గొప్ప కారణం. ఇలాంటి వ్యక్తి మనకు ఇంకో ఎన్నో కార్యక్రమాలు ఇంకా ఎదుగుదల ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ మాట్లాడాల్సిందిగా కోరుకుంటాము. రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఎస్సీసీఎల్ అధ్యక్షులు ప్రమోద్ కుమార్ గారికి ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు. అధ్యక్షులు తమ్ముడు ప్రమోద్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి చిన్న వయసులోనే పెద్ద పోస్టు అధిరోహించి ఇంకా ఎన్నో పదవులు అలంకరించాలని చెప్పేసి అనుభవించాలని చెప్పి ఆ దేవుడు 100 సంవత్సరాలు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై కాంగ్రెస్. తమ్ముడు యువ నాయకుడు రంగారెడ్డి జిల్లా సెక్రటరీ కిషోర్ కుమార్ మాట్లాడాల్సింది. 2 నిమిషాలు ఎక్కువ జన్మదిన శుభాకాంక్షలు. మా అన్న దళితుల ఆశాజ్యోతి, దళితుల ముద్దుబిడ్డ మా ప్రమోదాలకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్న తమ్ముడు కిషోర్ కుమార్. వాళ్ళందరికీ నమస్కారం. పెద్దలు దేవభాస్కర్ రెడ్డి గారికి అలాగే మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ నమస్కారం. ఇవాళ దళిత్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలో దళితుల పట్ల నిలబడ్డ నాయకులు ఎవరైనా ప్రీతమన్న మన రంగారెడ్డి జిల్లా మా ప్రమోదన్న. ఇవాళ దళితుల పట్ల జరుగుతున్న అన్యాయాల పట్ల ప్రతి క్షణం పోరాడుతున్న వ్యక్తి ప్రమోదన్న. వాటి రంగారెడ్డి జిల్లా మేము పుణ్యం చేసుకుని మీలాంటి వాళ్ళం కానీ రంగారెడ్డి జిల్లా రాజకీయాలలో మాకంటూ ఒక పాలు పంచుకోవాలని చెప్పి మేము అందరం ఎప్పుడు కృషి చేస్తుంటాం. ఈ రంగారెడ్డి జిల్లాకు చాలా చరిత్ర ఉంది కాంగ్రెస్ పార్టీ విషయంలో. గెలుపులలో కాంగ్రెస్ పార్టీ గెలుపులేగా మనం ఇక పుట్టినరోజులు వేడుకలు సంబరాలు చేసుకోవాలి. బాధపడాల్సిన రేవంత్ రెడ్డి గారు పిలిచిన తర్వాత మొత్తం పటాకుల సప్పుడులే, డబ్బు సప్పుడులే, గెలుపులేక ఓటములు లేవు మనకని చెప్పేసి కోరుకుంటున్నా. అన్నా హ్యాపీ బర్త్డే అన్న. మీరు ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలి. ఇట్లా మనం సీఎం కాంపౌండ్ జరుపుకోవాలి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేసి. కుమార్ పరిచయం లేదు, వాళ్ళ డాడీ భాస్కర్ పరిచయం నాకు. తమ్ముడికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కాన్స్టెన్సీ ఎల్బీనగర్లో ఉన్న మహేశ్వరం నియోజకవర్గం, ఎల్బీనగర్ నియోజకవర్గం అక్కడ రామన్నని ఇక్కడ భాస్కర్ అన్నని భుజ స్కంధాలపై వేసుకొని తమ్ముడిని మీ డిపార్ట్మెంట్కు న్యాయం చేస్తూ కాంగ్రెస్ పార్టీకి న్యాయం చేస్తూ రేపు భవిష్యత్తులో ఇద్దరిని ఎమ్మెల్యేగా గెలిపించుకునే బాధ్యతని మీద ఉందని చెప్పేసి నేను తమ్ముడికి తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈరోజు వర్షం వచ్చినా కానీ తమ్ముడి కోసం మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు తమ్ముడికి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను. జై కాంగ్రెస్. తమ్ముడు ప్రమోద్ కుమార్ మాట్లాడాల్సిందే కోరుకుంటాను. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మహేశ్వరం నియోజకవర్గ
నాయకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలన్నా. అదేవిధంగా ఈ కార్యక్రమానికి తమ్ముడు అని గుర్తు పెట్టుకొని, అంటే నేను అన్న గుండెలో ఉన్న అన్న నన్ను ప్రేమిస్తున్ననే నమ్మకం అయితే బలంగా ఏర్పడదన్నా. నీకు ఈరోజు మహేశ్వరం నియోజకవర్గానికి కోసం, దళితుల కోసం, ఎస్సీల కోసం, బీసీల కోసం, మైనార్టీల కోసం ఎవరు ఏ ఆపదలు ఉన్నా కరోనా టైంలో అయితే మరి అసలు ఎంత రిస్క్ తీసుకొని ఎవరు పట్టించుకోకున్నా కానీ అన్నపై లక్షల రూపాయలు పేదలకు దానం చేస్తున్నటువంటి పేదల పెన్నిది, పేదల నాయకుడు, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, మహేశ్వరానికి కాబోయే ఎమ్మెల్యే మా అన్న దేపా భాస్కరన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలన్న. వర్షాన్ని కూడా ఎదిరించి నా కోసం వచ్చి నన్ను ఆస్వాదించినందుకు ప్రత్యేకంగా నా తరపున, నా కుటుంబం తరపున, కాంగ్రెస్ పార్టీ జిల్లా విభాగం తరపున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఎప్పుడు నాకు అంటే నేను ఒక్కనే కొడుకుని, నాకు అన్నలంటే వాస్తవానికి ఈరోజు మా ధనరాజన్న ఎప్పుడు ఒక బీసీ నాయకుడైనా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడైనా ఎప్పుడు తమ్ముడు ఎక్కడున్నో ఏమున్నో అన్న రావాలి అంటే పిలిపించే చాలు సరే ఓకే అనే వ్యక్తి. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో నేను ముందుకు నడుస్తున్నా అంటే కారణం మా రాష్ట్ర కన్వీనర్ బండి మధుసూదన్ గారు. వీరందరూ ఆశీస్సులతో నేను ముందుకు పోతున్నా. అందరి పేర్లు తెలియదు కాబట్టి మహేశ్వరం వాళ్ళే క్షమించండి. ఖచ్చితంగా మళ్ళీ మనందరం కలుసుకొని మనం ఇలాంటి ఈ సందర్భాలు రావాలంటే ఖచ్చితంగా మన దేపా భాస్కర్ అన్న ఎమ్మెల్యే కావాలి. మనందరి మీద నమ్మకం పెట్టుకొని మన కోసం ఆయన నిరంతరం 24 అవర్స్ కుటుంబానికి వదిలేసి ప్రజల సేవకై నడుస్తున్న వ్యక్తి దేపా భాస్కర్ అన్న. ఈరోజు ఎవరు ఆపదలో పోయినా కానీ లేదనే మాట లేదు, అంత మంచి పేరున్న నాయకుడు దేపా భాస్కర్ అన్న. కాబట్టి అలాంటి నాయకుడు మన కాంగ్రెస్ పార్టీలో ఉండటం మనకు ఎంతో సంతోషకరమని తెలియజేస్తూ అన్న మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు ఎమ్మెల్యే అయ్యేంత వరకు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంత రిస్క్ అయినా సరే, నిద్రలు లేకున్నా ఆధారం లేకున్నా మీకోసం కష్టపడి ఎమ్మెల్యే గెలిచేంత వరకు మేము ఖచ్చితంగా ప్రామిస్ చేసి చెప్తున్నా. మేము మీకోసం నిలబడతామని. ఎన్ని ఆటపోట్లు వచ్చినా, ఎన్నో ఇబ్బందులు వచ్చినా మీకోసం మాత్రం మేము మా ప్రాణాలు అర్పించైనా మిమ్మల్ని గెలిపించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నామన్నా. ఖచ్చితంగా మీరు ఎమ్మెల్యే కావాలి, మహేశ్వరం కాన్స్టిట్యున్సీని మీరు డెవలప్ చేయాలి. తరతరాలుగా రేవంత్ అన్న కూడా సీఎం కావాలి. తెలంగాణ దళితుల్లో ఉన్నటువంటి ఆవేదన ఆకాంక్ష మొత్తం తీరాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలని మళ్ళొకసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశానికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నాయకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. మా అన్న ఎన్ఎస్సి అన్న సారీ మర్చిపోయినా శివన్న గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఉపేంద్ర అన్న గారికి, అదేవిధంగా అన్న విహెచ్ హనుమంతరావు గారు. అంటే ఆయన ఇబ్బందికరం కానీ అన్న మాత్రం ఒక్కసారి విహెచ్ హనుమంతరావు వయసులో నాకు తెలపాలి విహెచ్ అంత ఫీల్ అవుతాను అన్న. సరే ఓకే, థ్యాంక్ యూ. అదేవిధంగా జిల్లా సెక్రటరీ కిషోర్ గారికి, డివిజన్ అధ్యక్షుడు సంతోష్ గారికి, శివన్న గారికి, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్ యూ. జరుగు బాయ్ అన్న కొట్టు అన్న ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జి ఎస్సీసీఎల్ చైర్మన్ బరి రాజకుమార్ గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా పారంద సామన్న గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి షాద్ నగర్ నుంచి నాయకత్వం వర్ధిల్లాలి. శివనా దా అంత మనమే
హ్యాపీ బర్త్డే టు ప్రమోద్. హ్యాపీ బర్త్డే టు ప్రమోద్ కుమార్. కాంగ్రెస్ యువ నాయకుడు ప్రమోద్ కుమార్ హ్యాపీ బర్త్డే. నువ్వు పట్టుకోవాలి. అదే మంచి ప్రెస్ కేక్ అన్న చూడు. పెట్టు అందరూ పెట్టు. ధన్యవాదనా ధన్యవాదనా తెచ్చన్నా మంచిదే ఏమన్నా అన్నా దేవ్ దియే ప్రమాదం ప్రమాదం శివనా శివనా ఫోటో తీసుకో. మైనార్టీ నాయకులు అన్న షరీఫ్ అన్న గారు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ అంటే ఎనలేని ప్రేమ మనకి. ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ కోసం, కాంగ్రెస్ పార్టీలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా తట్టుకొని కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తున్నది. అదొక సాధ్యం భరతనగర్ లో మా షరీఫ్ అన్నగారిని తెలియజేసుకుంటూ, అన్నగారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. నమస్తే అన్న. ఒకసారి చేతి మీద అన్నగారు కూడా ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నడిపిస్తున్నటువంటి నా అనుకుండి సీనియర్ జర్నలిస్టు అన్న అసలు ప్రశ్న చూడని అంటే చాలా అభిమానం. ఒక ఖాళీ ఫోన్లో ఏది పంపించినా కానీ ప్రెస్లో కవర్ చేసుకుంటూ నాకు ఒక అన్నయ్య అన్నింటినీ నడిపిస్తున్నటువంటి మా అన్న వీరు బాయ్ అనే తెల్ల వ్యక్తి లేరు. మా అన్నకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా మా కెమెరామెన్ రవినందన్ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక ఈరోజు ఎల్బీనగర్లో దళితుల ముద్దు బిడ్డ నిరంతరం గవర్నమెంట్ ఉద్యోగాలలో వదిలేసి ఒక ఎంఆర్పిఎస్ జీవితాన్ని అంకితం చేసినటువంటి నాకు వాస్తవానికి మా అన్న గురువుగా చెప్పుకోవాలి. మా అన్న తన టీడీఎస్ కూడా ఎంతోమంది తాకట్టు పెట్టినా పని చేసిన కాంగ్రెస్ పార్టీలో చేయను అన్నా కానీ పట్టుకొని ఎన్ని ఇబ్బందులైనా తమ్ముడిని ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి ముందుకు తీసుకుపోవాలి, నాకు శాస్త్రీయంగా తమ్ముడు సపోర్ట్ ఉండాలని నడిపించినటువంటి దళితుల ముట్టు మీద వికలాంగుల ఆశాజ్యోతి ఉదంతుల ఆరాధన దైవం తెలంగాణకి దళితుల ముద్దు బిడ్డ చెప్పుకున్నటువంటి టీడీఎస్ చైర్మన్, రాష్ట్ర చైర్మన్ ఇందులో పర్సెంట్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నా కుటుంబం, నా తరఫున, నా కుటుంబం తరఫున అన్నగారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా టీవీ రమణ గారికి, అదేవిధంగా హైదరాబాద్ వార్తా రిపోర్ట్ గారికి, అన్న అశోక్ అన్న గారికి, తర్వాత ఇలా నగర నిజం అంటే నిజం అనిపిస్తున్నటువంటి మా పురుషోత్తమ గారికి, తర్వాత అన్నవాళ్ళ పేరు మీ వాళ్ళందరి పేరు తెలియదు కాబట్టి నన్ను క్షమించాలని మరొకసారి కోరుతున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా యూత్ పిల్లలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈ కార్యక్రమానికి వర్షాన్ని కూడా లెక్క లేకుండా నిత్యం మా ప్రీతమన్న గారికి ఒక రైట్ హ్యాండ్ లాగా లెఫ్ట్ హ్యాండ్ లాగా ముందు నడుస్తున్నటువంటి కాన్సెప్ట్ కార్పొరేట్ కాంగ్రెస్ పార్టీ నుంచి #1 ఫస్ట్ డివిజన్ లో కార్పొరేట్ గా పోటీ చేస్తున్నటువంటి నాయకులు, కాప్రా డివిజన్ నుంచి మేడ్చల్ జిల్లా చైర్మన్ పద్మకుమార్ గారికి కూడా హృదయపూర్వకంగా వారి బృందానికి చేయి మీద కావాల్సిందిగా పద్మకుమార్ గారికి స్వాగతం ఇస్తున్నాం. అన్నగారిని చేయి మీద కావాల్సిందిగా కోరుతున్నాము.
హాస్పిటల్కి వచ్చినావు ప్రతి వలన ముందుకు నడుస్తున్నటువంటి ఈరోజు నా మీద ఆధారపడి నాతో మా సారు నేను వాళ్ళు ఎప్పుడు కూడా మాస్టర్ లాగా చూడలేదు, వర్కర్ లాగా చూడలేదు. మాస్టర్లు అందరికి కూడా పేరు పేరున రవికి, జైపాల్కి, సురేష్కి, సిద్ధుగానికి, శివకి, తర్వాత మల్లికార్జునకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా సూపర్వైజర్లు వంశీ గారికి, యాతాకుల వంశీ గారు, ఆయన బాబాయ్ అంటే ప్రాణం అని చెప్పే వ్యక్తి, ఆయన కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా మా లెనిన్ బాబు, బుచ్చిబాబు గారు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఇవాళ బిజినెస్ మొత్తం ముందు మీద నడిపిస్తున్నటువంటి ఇవాళ మా బామ్మర్ది అంబేద్కర్ గారికి, అదేవిధంగా ఈ మాసలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా మా కార్తీక్ గారికి, ప్రసన్న గారికి, అదేవిధంగా మా జ్యోతి గారికి, ఇక నా దైవాళ్ళు మా భాను భవిష్యత్తు గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇక నిత్యం నన్ను అంటే నేను ఎక్కడికి పోవాలన్నా, అర్ధరాత్రి ఏటు పోవాలన్నా, ఎక్కడికి పోవాలన్నా, ఏ పనున్నా నా రథసారథి ఊగా తిడుతుంటా. అది ఎవరు నచ్చకపోతే ఆ రెడ్డి తగ్గింది పాపం. మా బాలరెడ్డి గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను ఎన్నిసార్లు తిట్టినా, ఏం చేసినా కానీ బాలరెడ్డి అంటే మామూలు మాట కాదు. ఏదైనా రెడ్డి అన్నప్పుడల్లా నన్ను కాదు అంటాడు, చెవుడు ఏ పోలు పెట్టుకుంది బాబు. అలాంటి బాలరెడ్డి గారు నాకు దొరకడం కూడా సంతోషకరం. ఎప్పుడు కూడా బాలుకి ఎప్పుడు నేను సపోర్ట్ ఉంటా. మా బాలు నా నిన్నంతగారు నాతో కోరుకుంటున్నా. అదేవిధంగా జిల్లా వైస్ చైర్మన్ యాదన్న గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. నుంచి నాతో పాటు ఉండి నా దగ్గర చదువుకొని ఇలా ఉద్యోగం చేసుకుంటూ ఎప్పుడు ఏపీపించినటువంటి నాతో మనసులో నా కొడుకు యాదగిరి మంత్రి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఇలా అన్న అంటే తమ్ముడు పెట్టే వ్యక్తి నవీన్ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మహిళా లీడరు డైనామిక్ మహిళా లీడర్ మా అక్క, అసలు ఉపేంద్ర యాదవ్ అంటే తెలంగాణ వ్యక్తి లేదు. అక్క గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు.
బాలకృష్ణ గారు వేదిక తమ్ముడు జిల్లా ఉపాధ్యక్షుడు సోదరుడు యాదగిరి వాళ్ళ బృందంతో వచ్చి కేక్ కట్ చేసి శుభాన్ని చెప్తున్నాడు. అదేవిధంగా ఈరోజు నాకు దైవం భక్తి అన్ని రకాలుగా తోడులు, ఏదైనా సమస్య వచ్చిందంటే అయ్యగారు అని పిలిచే వ్యక్తి మన ఆంజనేయ స్వామి టెంపుల్ పంతులు గారు పవనయ్య గారికి, అదేవిధంగా మా గురువు గారు ధర్మేంద్ర గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అయ్యగారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ప్రత్యేకంగా. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేటువంటి టీడీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పాలవాయి వీణన్న గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు టీంకి, వారి బృందానికి. వారికి వాళ్ళ టీంకు ధన్యవాదాలు. ప్రమోద్ ఇప్పుడు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు చెప్తున్నాడు. రంగారెడ్డి జిల్లా వైస్ చైర్మన్ యాదవ్ బృందానికి ధన్యవాదాలు చేస్తూ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు చెప్తున్నాడు. తమ్ముడికి ఈ బర్త్డే సందర్భంగా 2 రోజులు నాయబట్టి ఉండి ఈ కార్యక్రమాన్ని నియోజకం చేసిన తమ్ముడు నాగార్జునకు, చెప్పేపల్లి నర్సయ్య గారికి, కందుకూరు లక్ష్మయ్య గారికి వివేకపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే 2 రోజుల నుండి బాగా ఈ కార్యక్రమం మరి కుదిరి తెలియజేస్తున్నాం. నవీన్ ఫోటోగ్రాఫరు, చెప్పేపల్లి నర్సయ్య గారు, జనార్దన్, ఉపేందరు, నాగార్జున, ముకుందం, ఈ బృందంతో మరి బాలవేణి గారు కేక్ కట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వేణు గారికి ధన్యవాదాలు. వాళ్ళ బృందం వచ్చి కేక్ కట్ చెప్పిండు. నవీన్, అలాగే చిప్పలపల్లి జనార్దన్, ఆ టీం కొందరికి
హాఫ్ అన్ అవర్ తర్వాత ఒకసారి కాల్ చేస్తావా? ఇది అయిపోతుంది, అందుకనే ప్లే చేస్తా. పిల్లలకు మరి బర్త్డే సందర్భంగా మనందరి తరఫున వాళ్ళ కుటుంబ సభ్యులకు జన్మదిన సందర్భంగా తరలి వస్తున్నటువంటి మిత్రులందరికీ అన్న తరపున అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఖమ్మం జిల్లా నుండి పండు మిరపకాయల పచ్చడి మీకోసం నేను తేలేదు యాదగిరి నరసింహ స్వామి లడ్డు ప్రసాదం మీకోసం నేను తేలేదు యాదగిరి నరసింహ స్వామి లడ్డు ప్రసాదం మీకోసం అయినా నేను తెచ్చాను తెలంగాణ తల్లి దీవెనలు మీకోసం నేను తెచ్చాను తెలంగాణ తల్లి దీవెనలు మీకోసం అన్నా నీకు జన్మదిన శుభాకాంక్షలు నీ పుట్టిన రోజంటే మాకు పండగ రోజు అన్నా నీకు జన్మదిన శుభాకాంక్షలు నీ పుట్టిన రోజంటే మాకు పండగ రోజు నిండు నూరేళ్ళు నువ్వు వర్తిల్లు ప్రమోదన్న యాతాకుల ప్రమోదన్న హ్యాపీ బర్త్డే టు యు అన్నా అన్నా నీకు ప్రమోదన్నా నీకు జన్మదిన శుభాకాంక్షలు ప్రమోదన్నా నీకు జన్మదిన శుభాకాంక్షలు నీ పుట్టిన రోజంటే మాకు పండగ రోజు నిండు నూరేళ్ళు నువ్వు వర్తిల్లు ప్రమోదన్న యాతాకుల ప్రమోదన్న హ్యాపీ బర్త్డే టు యు అన్నా అన్నా నీకు ప్రమోదన్నా నీకు జన్మదిన శుభాకాంక్షలు నీ పుట్టిన రోజంటే మాకు పండగ రోజు నిండు నూరేళ్ళు నువ్వు వర్తిల్లు ప్రమోదన్న యాతాకుల ప్రమోదన్న హ్యాపీ బర్త్డే టు యు అన్నా అన్నా నీకు ప్రమోదన్నా నీకు జన్మదిన శుభాకాంక్షలు నీ పుట్టిన రోజంటే మాకు పండగ రోజు. అట్లా పెద్దమని అలాగే ఎప్పుడు కూడా ఏ టైం అర్ధరాత్రి పిలిపించినా తమ్మి 100 మంది పిల్లలు కావాలి అంటే క్షణాల్లో తీసుకొచ్చి నా తమ్ముడు నా ఎన్నట్టు ఉండు నాకు రైట్ హ్యాండ్ నిలబడుతున్నటువంటి నా తమ్ముడు నవీన్ గారికి వారి టీంకి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అభినందనలందుకో ప్రమోదన్న శుభాకాంక్షలందుకో ప్రమోదన్న అభినందనందుకో ప్రమోదన్న దళిత బిడ్డగా పుట్టి దరిద్రాన్ని పసిగట్టి దళిత బిడ్డగా పుట్టి దరిద్రాన్ని పసిగట్టి విద్యార్థిగా ఉన్నప్పుడే ఉద్యమాల దారి బట్టి ప్రజల ఎజెండగా నినాదముత ముందుకెళ్ళి పేద ప్రజల నినాదముత ముందుకెళ్ళి యువజన విద్యార్థులను కూడగట్టెను ఉద్యమించను పెద్ద మనసు గల్లవాడు ప్రమోదన్న ప్రేమానురాగాల గుణం నిదన్నా ప్రేమానురాగ ఉద్యమముల తెగువతోటి ముందు నడిచి గొప్ప అయినాడు పేద ప్రజల వర్గానికి
కంటి రెప్పాయినాడు పెద్ద మనసు గన్నవాడు ప్రామోదన్న ప్రేమానురాగాల గుణం నిదన్నా పెద్ద మనసు గన్నవాడు ప్రామోదన్న ప్రేమానురాగాల గుణం నిదన్నా జనం బాధ తెలిసినాడు జట్టు గట్ట నేర్పినాడు జన్మదిన శుభాకాంక్షలే నీకన్నా అందుకో అభినందనలు అందుకో ప్రామోదన్న శుభాకాంక్షలు అందుకో ప్రామోదన్న శుభాకాంక్షలు అందుకో ప్రామోదన్న. ఓకే, థ్యాంక్ యూ. యువసేన తెలంగాణ దర్శన యువసేన నాయకులు మరి కేక్ కట్ చేసి తమ్ముని భక్తితో పాల్పంచుకున్నందుకు వారి టీంకు అందరికీ ఉదయపూర్వక ఉదయం తెలియజేస్తున్నాం. మరి సామాజిక ఉద్యమ నాయకుడు నిరంతరం సందీప్ వేదిక సందీప్ మరి షాలతో సత్కరించి మరి తమ్మునికి ఆశీస్సులు అందిస్తున్నాడు. పురుషులు కూడా కలిసి మొత్తం ఇక్కడ వచ్చినందుకు మరి కూడా సామాజిక ఉద్యమం అంతా తెలియజేస్తూ రాష్ట్ర కూర్చున్నాం. అలాగే ఉద్యమక శంకర్ గారు, విజయ్ కుమార్ గారు, నరసయ్య గారు, నాగార్జున టోటల్ టీం అందరికీ వారి తమ్ముని భక్తుల సందర్భంగా వారికి పూర్తిగా తెలియజేస్తున్నాం. వచ్చినందుకు మరి ప్రమోద్ గారి గురించి మరి అన్నగారు గతంలో కూడా బాగా ఉద్యమాలు చేశాడు. ఒక 2 నిమిషాలు ఉపయోగం విషయాన్ని మాట్లాడుకుంటున్నాం. మరియు కాంగ్రెస్ పార్టీలో కూడా ఎస్ఎస్ఎల్ విభాగంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి రంగారెడ్డి జిల్లా చైర్మన్ పదవిలో ఉండి మరి ఈరోజు తమ్ముడు 36 36 బర్త్డే జరుపుకుంటున్న తమ్మునికి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరఫున మందకృష్ణ మాదిగ నాయకత్వం తరఫున బర్త్డే శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ మరి తమ్ముడు ఇలాంటి బర్త్డేలు ఎన్నో జరుపుకోవాలని భవిష్యత్తులో దళితుల కోసం అర్హులు దళితుల అభివృద్ధి కోసం కృషి చేయాలని తమ్మునికి మందకృష్ణ మాదిగ గారి ఆశీస్సులు మా ఆశీస్సులు ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు ఆయన శ్రేయభిలాషులు అందరూ కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదించినటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ మరి ఇంటి బర్త్డేను ఇంకెన్నో జరుపుకోవాలని తమ్ముని ఆశీర్వదిస్తూ మరి ఉద్యమాలలో కూడా కీలక పాత్ర పోషించాలి. దళితుల అభివృద్ధి కోసం శ్రమను కూడా కేటాయించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి కాబట్టి ఆ పార్టీలో కూడా కీలకంగా ఉన్నత స్థానానికి ఇంకా చైర్మన్ ఎస్సీ చైర్మన్ కాకుండా రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయిలో 10 రోజులని అభినందిస్తూ ఆశీర్వదిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షులు మరి పరశురామ మాది గారికి నాతో వచ్చినటువంటి మా ఎంఆర్పిఎస్ బృందానికి అందరూ కూడా ఇక్కడికి వచ్చిన ప్రెస్ రిపోర్టర్స్ అందరూ కూడా శ్రేయాభిలాషులు అందరికీ ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ముగిస్తున్నాను. జై భీమ్. మా అన్న ఈరోజు మాదిగలు ఈరోజు తెలంగాణలో కానీ ఆంధ్ర రాష్ట్రాల్లో కానీ నిలబడుతుంటే ఒక కృష్ణమాదిగ పుణ్యమని మనం గర్వంగా చెప్పాల్సిన విషయం. అలాంటి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి నాయకుడు మాదిగల ముద్దుబిడ్డ వికలాంగుల ఆశాజ్యోతి వితంతుల ఆపద బంధువుడు పేదల పెన్నిది మన బిఎన్ రమేష్ అన్న గారు కూడా చిన్నపిల్లల గుండె చప్పడి మన అన్న బిఎన్ రమేష్ అన్న గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా అన్న నాకు ఇష్టమైనటువంటి అన్న మా అన్న ఒంటెపాక శంకరన్న గారికి రాష్ట్ర కార్యదర్శి గారికి వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలన్నా. అదేవిధంగా మా విజయన్న గారు భరతనగర్ బుద్ధిబిడ్డ విజయన్న గారికి
అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ముందుండి ఎప్పుడూ నాతో పాటు నడుస్తున్నటువంటి ముకుందం గారికి, ఎంఆర్పిఎస్ జిల్లా కార్యదర్శి వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమాల్లో ఎప్పుడు కూడా ఏ పిలిపించినా ఎక్కడున్నా సరే ఒక తమ్ముడై ఒక అన్నయ్య ఏదున్నా సరే వాళ్ళ మీద నిలబడి అడిగి హక్కుగా భావించి అన్నా ఫలానా ప్రోగ్రాం ఉంది రావాలి అని చెప్తే ఎంఏ బీఈడి చేసిన వ్యక్తి ఉస్మానియా ఉద్యమ కిరీటం మా నాగార్జున గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా మా తమ్ముడు నబీల్ గారికి, అదేవిధంగా మణిపాల్ గారికి, బాలరెడ్డి గారికి, వంశీ గారికి, అదేవిధంగా టోటల్ మాస్టర్లు, టీమ్ మాస్టర్లు అందరికీ, వర్కర్లకి, టోటల్ వర్కర్స్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ పేరు పేరున ప్రతి ఛానల్ వారికి, వార్తల వారికి, ప్రతి ఒక్కరికి, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నన్ను ఆశ్రయించడానికి వచ్చిన మళ్ళొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒకసారి టీం అంతా వచ్చి మన పరశురామన్న గారిని సన్మానించాల్సిందిగా కోరుతున్నాను. టీవీస్లో, V6లో, ఈటీవీలో 100 సినిమాలు నటించి ఈరోజు నా మీద ప్రేమతో వర్షాన్ని కూడా లెక్క చేయకుండా కనీసం 1 అవర్ అవుతుంది అట్లే కూర్చొని పర్యవేక్షిస్తున్నారు. కానీ పోతాం కానీ విసుగుపడకుండా ఈ టైం వరకు కూడా పైకి పిలిచినంత వరకు అట్లనే ఓపికతో నిలబడినటువంటి మా తీమార్ దాసన్న గారికి మళ్ళొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా తరఫున, నా కుటుంబం తరఫున. ఎలిమినగర్ మరి నల్గొండ జిల్లాలో, ఉమ్మడి నల్గొండ జిల్లాలో పుట్టి మన ఎలిమినగర్కి వచ్చి మరి అందరినీ ఒక నాయకులుగా తయారు చేసిన మరి ఎంఆర్పిఎస్ నాయకత్వంలో ఉండి మరి కృష్ణమాదిగన్నకు ఎడమ కుటుంబంగా పనిచేసిన మరి వీధుల పరిశ్రమ ఉద్యమ నాయకులు నాగార్జున గారు ఒక్క నిమిషం మాట్లాడుతున్నాం. ఈరోజు జన్మదినం నడుపుకుంటున్నటువంటి మా అన్నగారు, మా ఆత్మీయులు, మా గురు సమానులు, మా అన్నగారికి, ప్రమోదన్న గారికి నిజంగా మేము రుణపడి ఉండాలి. అన్నగారు ఇంకా భవిష్యత్తులో మంచి మంచి పదవులు పొంది చట్టసభలో ఒక ప్రశ్నించే గొంతుకగా అవ్వాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము, ప్రార్థిస్తున్నాము. మరొకసారి మా అందరి తరఫున అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి జన్మదినాలు ఇంకా ఒక 150-200 జన్మదినాలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ అన్న, ఈ అవకాశం ఇచ్చినటువంటి అన్నగారికి థ్యాంక్ యూ వెరీ మచ్. చివరిగా అందరూ మాట్లాడారు. చివరిగా ఒక 2 నిమిషాలు నేను మాట్లాడి కార్యక్రమం పూర్తిచేద్దాం. మరి మిత్రులు, మీడియా మిత్రులు ఉన్నారు, పార్టీ నాయకులు ఉన్నారు, మిత్రులారా అందరికీ నేను విన్నపం. తమ్ముడు ఉద్యమంలో కీలకంగా బాగా పనిచేస్తూ రాష్ట్ర యువజన నాయకులు దాకా ఎదిగాడు. అయినా కూడా తమ్ముడిలో ఒక ఆలోచన వచ్చింది. అన్న సరే ఉద్యమాలను పోతున్నాం, మన లక్ష్యం అది కాదు, మనం చట్టసభలో పోవాలి. దానికి ఏందన్న ప్లాను నాకు ఉంది, ఆలోచన ఉంది. అది ఒకరోజు డిస్కస్ చేసాం. తమ్ముడు సరే మేమైతే ఉద్యమాలు చేసినాం, ఏ పార్టీ మీద కూడా మాకు అంత బాధ్యత చేయకపోవచ్చు, నమ్మకపోవచ్చు. ఫస్ట్ ఉద్యమకాలను ఎక్కువ నమ్మరు. ఇక నువ్వు యువనాయకుడు కాబట్టి నీకు లైఫ్ ఉందామని చెప్పి మరి ఫస్ట్ మనకు బాధ్యత చేయకపోవచ్చు అని జిల్లాలో మరి రావాల్సింది. రాష్ట్ర అధ్యక్షుడు ఎస్సీ బాబు, రాష్ట్ర అధ్యక్షుడు పీతమ్మన్న గారితో కలిసి అన్న మా సోదరుడు ఉద్యమకారుడు, మరి సమాజం గురించి బాగా అవగాహనోడు అని చెప్పి పార్టీలోకి తీసుకొని వచ్చి ఫస్ట్ గ్రేటర్ హైదరాబాద్ కన్నెల్లో ప్రకటించాడు. తమ్ముడు ఉన్నాడు, అన్న నేను ఇంకా కొంచెం సర్వీస్ చేయాలి, గ్రేటర్ హైదరాబాద్ అంటే ఈ సుప్రీంకోర్టు హైదరాబాద్లో ఉన్నది, నాకు గ్రామాలతోటి నాకు టచ్ కావాలి, వాళ్ళని చైతన్యం చేయాలి రాజకీయంగా అని చెప్పి మళ్ళీ ఒక 10 రోజుల్లోనే గ్రేటర్ హైదరాబాద్ కాకుండా రంగారెడ్డి జిల్లా ఏసీ విభాగం చైర్మన్గా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇచ్చిన కొంత టైంలోనే మరి ఇంత టీము తయారు చేశాడు తమ్ముడు. అన్ని మండలాల్లో మరి చైర్మన్ ఏర్పాటు చేశాడు. ఒకటే చెప్తున్నా మిత్రులకు, మన చైర్మన్ అందరూ చెప్తున్నాను, ఒక లక్ష్యం పెట్టుకోవాలి. మనం ఏదైనా అది రాజకీయమే కానీ
అది ఉద్యోగం కానీ ఆ లక్ష్యం చేరుకునే వరకు మనం నిరంతరం పనిచేస్తే అది చేరుకుంటాం. ఇది గమనించిన నేను ప్రమోదలో ఇది గమనించాను. నేను తమ్ముడు ఒకరు పట్టుకున్నాడు, మరి ఎంతవరకు వెళ్తారని గమనించి ప్రియకవుతో మాట్లాడి చైర్మన్ జరిగింది. మరి ఈ చైర్మన్ పదవి కూడా రంగారెడ్డిలో కూడా మీ సత్తా అందించుకోవాలంటే 8-9 ఉన్నట్లే మీ కాన్ఫరెన్స్ రంగారెడ్డి జిల్లాలో. ఈ కాన్ఫరెన్స్ ఎస్సీ కావచ్చు 8 ఉన్నాయి. దాదాపు ఒక 10,000 మందితో కనుక మీరు హైదరాబాద్లో ఒక మీటింగ్ పెడితే భవిష్యత్తులో మనకు ఒక ధైర్యం, ఒక నమ్మకం ఏర్పడుతుంది అంటే నా ఆలోచన. ఎందుకంటే మీరు తమ్ముడు చేపట్టిన కాంతి మీటింగ్ ఏం పెట్టలేదు, మొన్న ప్రమాణ స్వీకారం అయిపోయింది. కాబట్టి ఈ వారం 10 రోజులను మనకు టైం తీసుకొని నిరంతరం కూడా మీరు పనిచేస్తే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మేము కూడా దళిత సంఘాలను కూడా మేము కూడా అమ్మ సోనియమ్మ గారిని ఉన్నట్టు కూడా మేము పూర్తిగా కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తున్నాం. దాని దృష్టిలో పెట్టుకుని తమ్ముని అలా కాంగ్రెస్ పార్టీకి అంకితం చేస్తూ మీ అందరికీ పరిచయం జరిగింది. దాంతోపాటు మీరందరూ ఇంకా అన్ని విధాల కార్పొరేటర్లతో కానీ ఎంపీ కానీ ఎమ్మెల్యేలు కానీ ఒక లక్ష్యం పెట్టుకొని పనిచేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ మరీ తెలియజేసుకుంటున్నాం. వాళ్ళు ఇంతకుముందు అడిగారు, ఒక 2-5 నిమిషాలు కథ చేస్తాడు, అయినాక కార్యక్రమం ముగిస్తాం. మరి మీడియా వారు ముందుకు వస్తే మరి ఇంటర్వ్యూ ఇస్తాడు 5 నిమిషాలు. ఈరోజు నా జన్మదినాన్ని పురస్కరించుకొని 35వ జన్మదినం సందర్భంగా రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా దళిత జాతి నాయకులు, దళిత సంఘాల నాయకులు, బీసీ సంఘ నాయకులు, అదేవిధంగా యూత్ నాయకులు, ప్రతి ఒక్కరికి పేరు పేరున, అదేవిధంగా ఈ కార్యక్రమం ఉన్నటువంటి రాష్ట్ర కన్వీనర్ బండి మధుసూదన్ గారికి, అదేవిధంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు ధనరాజు గౌడ్ గారికి, అదేవిధంగా దళిత సంఘాల జేఏసీ చైర్మన్ ఈదుల పరశురామన్న గారికి, అదేవిధంగా యాదవ్ సంఘం చైర్మన్ ఉపేంద్ర యాదవ్ గారికి, అదేవిధంగా రాజు గారికి, అదేవిధంగా ఎస్ఎస్ఎల్ ఇబ్రహీంపట్నం నియోజకవర్గ చైర్మన్ బర్ర రాజకుమార్ అన్న గారికి, అదేవిధంగా సతీష్ కుమార్ అన్న గారికి, నవీన్ అన్న గారికి, ముకుంద్ అన్న గారికి, సంతోష్ అన్న గారికి, వంశీకి, మణికుమార్కి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు దీప బాసారెడ్డి అన్న గారికి, అదేవిధంగా ఎల్బీనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ మల్లిరెడ్డి రామరెడ్డి అన్న గారికి, అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షులు నాగర్ గారి పీతమన్న గారికి, జిల్లా అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి గారిని కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమానికి ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు బిఎన్ రమేష్ అన్న గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి యూత్ నాయకులందరికీ మరొకసారి పేరు పేరున మీడియా బృందానికి కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు ఈ కార్యక్రమం చేసుకోవటం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అసలు రాజకీయంగా ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు ఎంతో వెనుకబడిపోయినాం. అలాంటి తరుణంలో చదువుకొని పేద జీవితం హాస్టల్లో బతికి, హాస్టల్లో ఉండి, హాస్టల్లో తిండి పెరిగిన వాళ్ళం. ఏ రోజుకైనా ఈరోజు డబ్బు ఉంటేనే ఏదైనా చేయలేస్తాం. డబ్బు అని ఉండాలి, చదువు అని ఉండాలి. కానీ ఈ రెండింటికంటే అంబేద్కర్ గారు 2 విషయాలు మాట్లాడిండు. పొలిటికల్ ఈజ్ మాస్టర్ కీ అని, రాజకీయంగా ముందుకు పోవాలని. మనం బలిగోరే మేకల్లా కాకుండా గర్జించే సింహంలాగా ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా అంబేద్కర్ వారసుడుగా నేను కూడా ఒక రాజకీయ నాయకుడిగా ఎదగపోవడం ఎందుకు ఎదగవద్దు, నేను కూడా ఒక ఎమ్మెల్యేని కావాలి, ఒక ఎంపీని కావాలి అని ఎందుకు అనుకోవద్దు అనే కాన్సెప్ట్ తోటి నేను అందరి ఆశీస్సులతో కాంగ్రెస్ పార్టీలో నడవడం జరుగుతుంది. కాబట్టి భవిష్యత్ తరాల్లో కాంగ్రెస్ పార్టీలో ముందుకు సాగాలంటే ప్రతి ఒక్క కార్యకర్త కూడా గట్టిగా పనిచేయాలి. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా రాజకీయం ఎంత గొప్పదో
మనం బిజినెస్లు చేసుకుంటూ రాజకీయం చేయాలని కూడా మరొకసారి కార్యకర్తల నాయకులను కోరుతున్నా. ఇలా కాంగ్రెస్ పార్టీలో చూసుకుంటే ఎంతోమంది పార్టీ కోసం పెళ్ళం పుస్తలు అమ్మి కూడా పిల్లలు చదివించుకుంటూ తెల్ల సొక్కాలు వేసుకున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఒక్కసారి అంటే అలాంటి దుస్థితి పెద్ద నాయకులందరూ కూడా కాపాడుకోవాలి. ఎమ్మెల్యేలు అయిన తర్వాత ఎంపీలు అయిన తర్వాత మర్చిపోతున్నారు. కార్యకర్తలు లేనిది పార్టీ లేదనేది కూడా మళ్ళొకసారి గౌరవించుకోవాలి, గుర్తు చేసుకోవాల్సిన విషయం. కాబట్టి నేను ఎస్సీల కోసం, బీసీల కోసం, మైనార్టీల కోసం ఖచ్చితంగా నేను బతికున్న రోజులు ఏ కార్యకర్త కానీ, ఎస్సీ కానీ, బీసీ కానీ, మైనార్టీ కానీ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా నాకు తోచిన సాయం ఖచ్చితంగా చేయాలని కోరుతునుకుంటున్నా. ఖచ్చితంగా ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా నాకు నా సాధ్యమైనంత వరకు వాళ్ళకి అందుబాటులో ఉండి వారికి హెల్ప్ చేయాలనుకుంటున్నా. అది విద్య కానీ, ఆరోగ్యం కానీ, ఆర్థికంగా కానీ ఏ విధమైన సహాయం చేయాలని కోరుకుంటున్నా. కాబట్టి మరొకసారి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నాయకులందరికీ, కార్యకర్తలందరికీ, యూత్ నాయకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రేపు మరొకసారి నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రేపు 2023-24లో జరగబోయే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తారని, రేవంత్ రెడ్డి గారిని సీఎం చేయాలి. అదేవిధంగా మన కాన్స్టిట్యున్సీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎమ్మెల్యే చేయాలని మరొకసారి నాయకులకు, కార్యకర్తలకు కోరుకుంటూ సెలవు తీసుకుంటూ, జై సోనియమ్మ, జై రాహుల్ గాంధీ, జై పీ. వాస్తవానికి ఈరోజు చూసుకుంటే పీసీసీ విషయాలనే ఎస్సీలని, బీసీలని, మైనార్టీలని అందరినీ కలుపుకొని పోతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మీకు అందరూ తెలియజేస్తున్నా. అవకాశాలు వస్తే ఖచ్చితంగా మేము చట్టసభల్లోకి వెళ్ళాలని కూడా నా ఆశయం. ఖచ్చితంగా అంబేద్కర్ ఆశయం కోసం ఆయన ఏదైతే రూపొందించారో, ఏదైతే రాజ్యాంగంలో పొందుపరిచిండో, ఆయన ఏదైతే వనరులు సమకూర్చి మా కోసం పెట్టిండో అవన్నీ పేద ప్రజలకు అందాలంటే నేను చట్టసభలోకి పోవాలి. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పిస్తే నేను ఎక్కడికైనా ముందుకు పోతా అని చెప్పేసి వారి పార్టీ తరపున నడవడానికి నేను సిద్ధంగా నాకు తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి ధన్యవాదాలు.